ఈ వీడియోలో మనం క్లాసికల్ లాంగ్వేజెస్ అండ్ ఈ టాపిక్ మీద ఉన్న పీవైక్యూ క్వశ్చన్ ని అనలైజ్ చేద్దాం. ఓవరాల్ గా ఇండియాలో 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 2004లో ఫర్ ద ఫస్ట్ టైం క్లాసికల్ లాంగ్వేజెస్ ని ఐడెంటిఫై చేయడం స్టార్ట్ చేసింది. అందులో భాగంగానే ఫస్ట్ 2004లో మనకి తమిళ్ లాంగ్వేజ్ ని క్లాసికల్ లాంగ్వేజ్ గా ఐడెంటిఫై చేసింది. తర్వాత సాంస్క్రిట్ లాంగ్వేజ్ ఇన్ 2005. 2008లో తెలుగు అండ్ కన్నడ లాంగ్వేజెస్ ని క్లాసికల్ లాంగ్వేజెస్ గా ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ మలయాళం 2013లో, 2014లో ఏమో ఒడియా. తర్వాత దాదాపుగా 10 years అంటే ఒక డెకేడ్ తర్వాత మళ్ళీ క్లాసికల్ లాంగ్వేజెస్ ని ఐడెంటిఫై చేశారు. 2024లో 5 క్లాసికల్ లాంగ్వేజెస్ ని ఐడెంటిఫై చేశారనమాట. అవేంటి? మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ. మరాఠీ, పాలి, ప్రాకృత్, అస్సామీస్, బెంగాలీ. ఈ 5 లాంగ్వేజెస్ ని 2024లో ఐడెంటిఫై చేశారు. తమిళ్, సాంస్క్రిట్, తెలుగు, కన్నడ, మలయాళం, ఒడియా. ఇవి 2004 నుంచి 2014 వరకు ఐడెంటిఫై చేయడం జరిగింది. సో ఈ 11 లాంగ్వేజెస్ ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. ఫస్ట్ డిక్లేర్ చేసిన లాంగ్వేజ్ ఏంటి అంటే తమిళ్. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఓవరాల్ గా 11 క్లాసికల్ లాంగ్వేజెస్ ఉన్నాయి. ఈ 11 క్లాసికల్ లాంగ్వేజెస్ అన్ని కూడా మనకి ఇండియన్ పాలిటీలో 8th షెడ్యూల్, ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో ఉన్న 8th షెడ్యూల్లో ఉన్నాయన్నమాట, ఇంక్లూడ్ చేసి ఉన్నాయి. అంటే 8th షెడ్యూల్ మనకు దేని గురించి చెప్తుంది? అఫీషియల్ లాంగ్వేజెస్ గురించి చెప్తుంది. ఇందులో 22 లాంగ్వేజెస్ ఉంటాయి. ఈ 22 లాంగ్వేజెస్ లో ఈ 11 లాంగ్వేజెస్ అనేవి ఉన్నాయి. ఇది గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ క్లాసికల్ లాంగ్వేజెస్ ఆర్ లిస్టెడ్ ఇన్ 8th షెడ్యూల్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్. సో ఈ పాయింట్ ని గుర్తుపెట్టుకోండి. అండ్ మినిస్ట్రీ ఆఫ్ కల్చర్ ఈ లాంగ్వేజెస్ ని క్లాసికల్ లాంగ్వేజెస్ గా డిక్లేర్ చేయడానికి ఆర్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని గైడ్ లైన్స్ తీసుకొని వచ్చింది. ఆ గైడ్ లైన్స్ ఏంటో చూద్దాం. 1500 to 2000 years ఆఫ్ రికార్డెడ్ హిస్టరీ. సో అట్లీస్ట్ 1500 నుంచి 2000 ఇయర్స్ నుంచి ఆ లాంగ్వేజ్ అనేది ఉండాలన్నమాట. హై యాంటిక్విటీ ఉండాలన్నమాట. సో ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్, రిచ్ ఏన్షియంట్ లిటరేచర్ వాల్యూడ్ అక్రాస్ జనరేషన్స్. సో తరతరాలుగా ఆ లాంగ్వేజ్ లిటరేచర్ ని యూజ్ చేస్తూ ఉండాలి. థర్డ్ వన్, ఒరిజినల్ లిటరరీ ట్రెడిషన్, నాట్ బారో. సో వేరే లాంగ్వేజ్ నుంచి బారో చేసుకోకూడదు. అది ఆరిజిన్ అనేది ఒరిజినల్ గా ఉండాలి ఆ లాంగ్వేజ్. నెక్స్ట్, క్లియర్ డిస్టింక్షన్ బిట్వీన్ క్లాసికల్ అండ్ మోడర్న్ ఫార్మ్స్, పాసిబుల్లీ విత్ డిస్కంటిన్యూటీ. సో ఈ లాంగ్వేజ్ నుంచి ఇంకొక ఫార్మ్ కి చేంజ్ అయినప్పుడు, మోడర్న్ ఫార్మ్ కి వచ్చినప్పుడు ఈ 2 లాంగ్వేజెస్ కి ఖచ్చితంగా డిఫరెన్స్ అనేది ఉండాలి. ఒరిజినల్ కి తర్వాత తీసుకొచ్చిన మోడర్న్ లాంగ్వేజ్ కి రెండింటికి డిఫరెన్స్ ఖచ్చితంగా ఉండాలి. అలానే వీటి మధ్య డిస్కంటిన్యూటీ కూడా ఉండాలన్నమాట. అలా ఉంటేనే ఆ లాంగ్వేజ్ మనం క్లాసికల్ లాంగ్వేజ్ గా డిక్లేర్ చేస్తాము ఆర్ ఐడెంటిఫై చేస్తాము.